ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎదురు చూసే శుభవార్త ఖచ్చితంగా వింటావమ్మా. ఈ 4 నెంబర్లలో ఒక నెంబర్ అయితే ఎంచుకో అమ్మా అని అయితే మన బాబాగారు మన అందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి, 4 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరు బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి. మొదటి నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం నువ్వు కలవరపడటం అవసరం లేదు. ఎందుకంటే వారికి ఏమి ఇవ్వాలనేది నేను ఎప్పుడో రాసిపెట్టి ఉంచాను తల్లి. ఏ సమయానికి ఇవ్వాలో కూడా నిర్ణయించాను. వారికి అన్నీ నేను చేరుస్తాను. నువ్వు దేనికోసం బెంగపెట్టుకోవద్దమ్మా. వారు ఎదుగుదల చూసి నువ్వు సంతోషించే రోజులు ఎంతో దూరంలో లేవు. వారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే, విజయ తీరాలు అందుకుంటూ ఉంటే నీ మనసు ఆనంద పరవశంతో తేలియాడుతుంది. ఇదే కదా తల్లి నువ్వు కోరుకున్నది. నీ బిడ్డలు చక్కగా వాళ్ళ జీవితాల్లో కుదురుకోవాలని, మంచిగా స్థిరపడాలని, మంచి ఉద్యోగాలు సంపాదించాలని. ఇదే కదా తల్లి నువ్వు కోరుకుంటున్నావు. నువ్వు కోరుకున్నట్టే అన్నీ జరుగుతాయి. ఆలస్యమైంది కదా అని, జరగదేమో అని భయపడవద్దు తల్లి. ఖచ్చితంగా జరుగుతుంది. ఆ సమయం కూడా దగ్గరికి వచ్చింది. ఈ లోపున నువ్వు ఆందోళన చెందుతూ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా తల్లి? వారు ఎదుగుదల చూడాలి కదా. వారు ఎంత సంపాదించినా, ఎంత ఎత్తు ఎదిగినా నీ అండ వాళ్ళకైతే ఉండాలి కదా. నువ్వే కదా వారికి ధైర్యం. నువ్వే డేలా పడిపోతే ఎలా తల్లి? వారికి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? తల్లిగా నువ్వు ఇప్పటి వరకు వాళ్ళ కోసం ఎంతో శ్రమించావు. వారి ఎదుగుదల కోసం నువ్వు ఎన్నో ప్రార్థనలు చేశావు. అవన్నీ ఫలించాయి తల్లి. కనుక నువ్వు ఏమీ కంగారు పడవద్దు. ధైర్యంగానే ఉండు. త్వరలోనే నువ్వు ఏం శుభవార్తలు వినాలని అనుకుంటున్నావో అవి నిజమై నీ చెవిన పడతాయి. నువ్వు ఎలాగైతే నీ పిల్లల జీవితాలు ఉండాలి అని అనుకుంటున్నావో అంతకంటే మంచిగా ఉంటాయి. ప్రశాంతమైన మనసుతో ఉండి వారికి ధైర్యం కలిగించు. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందమ్మా. నీకు మనోబలం పెరగాలని, నువ్వు కోరుకున్నవన్నీ జరగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ అండి. 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, ఇప్పుడు నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు. నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి నీ అవసరానికి ధనం అందేలాగా చేయగలిగే ఒక మహత్తరమైన పరిహారం నీకు చెబుతాను. అది నువ్వు శ్రద్ధగా పాటించి చూడు తల్లి. నెల రోజుల లోపలోనే నువ్వు కోరుకున్న దానికంటే ఎన్నో రెట్లు ధనం అందుతుంది. అంతేకాకుండా మీ ఇంట ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు తల్లి. అలాగే ఇప్పటి వరకు నిన్ను పట్టి పీడిస్తున్న అన్ని బాధలు తొలగిపోతాయి. ముఖ్యంగా అప్పుల బాధలు తొలగిపోతాయి. నీకు మనశ్శాంతి చేకూరుతుంది. ఇక నుండి నువ్వు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకోగలుగుతావు. ఈ పరిహారానికి ఎంతో మహోత్తరమైన శక్తి ఉంది తల్లి. అందుకనే అష్టకష్టాలు పడుతున్న నీకు తెలియచేయాలని వచ్చానమ్మా. దీనివల్ల నువ్వు పొందే ప్రయోజనం వెలకట్టలేనిది. ఈ పరిహారం ద్వారా నువ్వు కనీ విని ఎరుగని మంచి స్థాయికి ఎదుగుతావు. ఆ పరిహారం ఏమిటో చెబుతాను, జాగ్రత్తగా విని చేసి చూడు తల్లి. ఒక రాగి చెంబు తీసుకుని ఆ చెంబుకు 3 వైపులా గంధం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. దాని నిండుగా బియ్యం పోసి ₹2 ఆ బియ్యంలో పెట్టాలి. నువ్వు కోరుకుంటున్నట్లు కోరిక ఏమిటో ఒక తెల్ల కాగితం మీద రాసి ఆ చెంబులో ఉంచాలి. ఆ చెంబును పూజా మందిరంలో ఉంచి నీ ఇష్టదైవానికి నీ కోరిక ఏమిటో చెప్పుకోవాలి.
మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకుని ప్రార్థించాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండు. మీ పరిస్థితుల్లో మార్పు నీకు స్పష్టంగా తెలుస్తుంది తల్లి. నీ యొక్క నిత్యకర్మలు చేస్తూ అశ్రద్ధ చేయకుండా నమ్మకంగా ఈ పరిహారం పాటించు. నీ సమస్యలన్నీ తొలగిన తర్వాత ఆ బియ్యంతో భోజనం తయారు చేసుకుని మీ ఇంట్లో వారందరూ స్వీకరించండి. నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరి సకల సుఖాలు భోగభాగ్యాలు కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబా గారు 2వ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 3వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నువ్వు అనుభవిస్తున్న నరకం నేను చూస్తూ ఉన్నాను తల్లి. ఇటువంటి పరిస్థితులు తట్టుకుని నిలబడాలి అంటే ఎంతో ఓర్పు ఉండాలి. ఓదార్పు ఇవ్వవలసిన మనిషి బాధ పెడుతూ ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటున్నదన్నది నేను అర్థం చేసుకోలేనా చెప్పు తల్లి. మూర్ఖత్వం అతని కళ్ళు కప్పేస్తుంది. ఏ పరిస్థితి అర్థం చేసుకోలేని ఒక మూర్ఖుడిలా తయారయ్యాడు. భార్యా బిడ్డలను అశ్రద్ధ చేయటమే కాకుండా వారిని ఇష్టానుసారంగా దూషిస్తూ వారిని మానసికంగా నరకయాతనకు గురి చేస్తూ ఉన్నాడు. మీ అంత ఓర్పు గల కుటుంబం దొరకటం అతని అదృష్టం. అతను మాత్రం అది గుర్తించలేకపోతున్నాడు. అతను కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నాడు తల్లి. నాకు అతని మీద ఎంతో ఆగ్రహం వస్తుంది తల్లి. కానీ నిన్ను నీ బిడ్డలను చూసినప్పుడు నేను నా ఆగ్రహాన్ని అణుచుకుంటూ అతనిని మార్చేందుకు ప్రయత్నం మొదలుపెట్టాను. త్వరలో మీపై ఎంతో ప్రేమ చూపిస్తాడు. నువ్వు ఏమాత్రం అధైర్యపడకు తల్లి. ఇప్పటి వరకు ఎంత ధైర్యంగా అయితే నువ్వు నిలబడ్డావో అదే ధైర్యంగా ఇకపై కూడా కొనసాగించు. అతనిని మార్చే బాధ్యత నేను తీసుకుంటున్నానమ్మా. ఖచ్చితంగా మారి తీరుతాడు. ఈ విషయంపై నువ్వు ఎక్కువగా ఆలోచించి బెంగ పెట్టుకోవద్దు. ఎందుకంటే బిడ్డలకు తండ్రి ఆలనా పాలన ఎలాగో లేదు. నీ బిడ్డలని ప్రేమగా నువ్వైనా చూసుకోవాలి కదా. కనుక నువ్వు ధైర్యంతో ఉండు తల్లి. అన్నీ సర్దుకుంటాయి. అన్ని రకాలుగాను మంచే జరుగుతుంది. ఓర్పు సహనం అన్నవి నీకు భగవంతుడు ఇచ్చిన ఆయుధాలు. ఆ ఆయుధాలను నువ్వు చక్కగా ఉపయోగించుకుంటూ ఇప్పటి వరకు నరకప్రాయమైన జీవితం సాగించావు. ఇకపై నీకు ఓర్పు సహనం అన్నవి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే నీకు ఈ నరకప్రాయమైన జీవితం మాత్రం తొలగిపోతుంది తల్లి. నీ భర్త అంటూ మారితే నీ జీవితానికి ఇంకా అంతకంటే ఏమి కావాలి? అతనిలో మార్పు వస్తే కనుక నీ యొక్క అదృష్టం ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండనే ఉండదు. నేను ఖచ్చితంగా అతన్ని మార్చి తీరుతాను. నీకు మాట ఇస్తున్నాను తల్లి. నువ్వు ఎటువంటి ఆలోచనలో పెట్టుకోకుండా దుఃఖించకుండా ధైర్యంగా ఉండు. ఎందుకంటే నువ్వు దుఃఖించావు అంటే నీ బిడ్డలు కూడా అధైర్యపడతారు తల్లి. వారు జీవితంలో స్థిరపడే సమయం ఇది. ఈ సమయంలో వారు మనసు కనుక కలత చెందితే పరిణామాలు వేరుగా ఉంటాయి. కాబట్టి తల్లిగా నువ్వు వారికి ధైర్యం చెబుతూ వారిని జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేందుకు మంచి ఆలోచనలు ఇవ్వు. అతి త్వరలో నీ భర్త మారి మీ అందరితో ప్రేమగా ఉంటాడు. అలా ఉంచే బాధ్యత నాది తల్లి. అతనిలో నేను ఖచ్చితమైన మార్పు తీసుకువస్తాను. నీకు మరలా ఒకసారి తెలియచేస్తున్నాను. నీవు ఇకపై ఆనందంగా సంతోషంగా నీ భర్త పిల్లలు నువ్వు అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా జీవితాంతం సంతోషంగా ఉంటారు. అలా ఉండేలా నేను చూసుకుంటాను. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి అని అయితే మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 4వ నెంబర్ ఫ్రెండ్స్. 4వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీకు ఒక శుభవార్త. అతి త్వరలో నువ్వు ఎంతో సంతోషంగా షిరిడీ వచ్చి నన్ను దర్శించుకుంటావు. ఈ విషయం నీకు తెలియచేయడానికి ఈరోజు నేను ఈ సందేశం ఇస్తున్నాను. ఎందుకు అంత ఆనందంతో నువ్వు నా షిరిడీ వస్తావో తెలుసా? నువ్వు ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందులు అనుభవించావో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషాలన్నీ నీకు చేరువ అవుతాయి. కాబట్టి ఆ సంతోషంతో నువ్వు ఎన్నాళ్ళ నుంచో కోరుకుంటున్న షిరిడీ ప్రవేశం జరుగుతుంది. నువ్వు షిరిడీ వచ్చి నన్ను దర్శనం చేసుకుని మహదానందం పొందుతావు తల్లి. నువ్వు నా దర్శనానికి వచ్చినప్పుడు నిన్ను నేను ఏదో ఒక రూపంలో పలకరిస్తాను.
నీ ఇబ్బందులన్నీ తొలగిపోవటానికి ఒక మంచి దారి ఏర్పడుతుంది తల్లి. 2 నెలల్లో నువ్వు అన్ని రకాల యోగ్యమైన జీవితానికి వస్తావు. అక్కడి నుండి నీకు అంతా మంచే జరుగుతుంది. నీ జీవితంలో నీకున్న బాధలన్నీ మటుమాయమైపోతాయి. నీ కుటుంబంతో సహా నువ్వు సుఖ సంతోషాలతో సంతోషకరమైన జీవితం గడుపుతూ ఎల్లవేళలా నిస్వార్థమైన మనసుతో జీవిస్తావు. నీకు షిరిడీ రావాలన్నది నీ కల. కానీ ఇప్పటి వరకు నీకు ఆ యోగం రాలేదు. ఇప్పుడు నీకు ఆ అదృష్టం కలిసి వచ్చింది తల్లి. నువ్వు ఎంతో సంతోషంగా, ఎటువంటి చంకు లేకుండా షిరిడీ రాగలుగుతావు. నీ కుటుంబం మొత్తం తీసుకుని ఆనందంగా ప్రయాణం చేస్తావు. నన్ను దర్శించుకుని నా ఆశీస్సులు పొంది క్షేమంగా ఇంటికి చేరుతావు. ఇక అక్కడ నుండి నీ జీవితం ఇంకా మంచి మంచి మలుపులు తిరుగుతుంది. షిరిడీ ప్రవేశం అన్నది ఏ భక్తునికైనా సరే మంచే చేస్తుంది తల్లి. కాకపోతే షిరిడీ ప్రవేశం చేయడానికి అనుకూలమైన సమయం వస్తే కానీ రాలేరు. నీకు ఆ సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి నువ్వు 2 నెలల్లో నన్ను దర్శనం చేసుకోవటానికి రాబోతున్నావు తల్లి. అన్ని ఏర్పాట్లు చేసుకో తల్లి. నీకు ఏదీ అడ్డంకం లేకుండా నేను చూసుకుంటాను. అన్నీ సజావుగా సాగుతాయి. మనం మళ్ళీ షిరిడీలో కలుద్దాం. షిరిడీ ప్రవేశం సర్వదుఃఖాల నివారణము తల్లి. నువ్వు నీ కుటుంబం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబా గారు 4వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే బాబా గారు మనందరికీ ఒక మంచి సందేశం అందించారు కదండి. మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.